నమస్కారం. ఏజీఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కూటమి పాలనలో రైతులు దిగారు, చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పేదలకు వైద్యాన్ని దూరం చేసింది జగనే, జగన్పై వర్ల రామయ్య విమర్శలు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి అమరవీరులైన జవాన్లకు తూర్పు నౌకాదళం అధికారులు ఘన నివాళులర్పించారు. విశాఖ ఆర్కే బీచ్లో అమరవీరుల స్మృతి చిహ్నం వద్దకు తూర్పు నౌకాదళం అధికారులు పుష్పమాలలతో రాగా 50 మంది నేవీ సిబ్బంది గౌరవవందన సమర్పించారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి పాలనలో రైతులు దిగాలు చెందుతున్నారని అన్నారు వైఎస్ జగన్. ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు, ఆరోగ్యశ్రీ మొదలు, కలుషిత తాగునీరుతో చనిపోయిన పిల్లలు మొదలు, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మొదలు, ఉద్యోగుల సమస్యలు మొదలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు
రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, లడ్డు వ్యవహారం అయితేనేమి, పరకామణి వ్యవహారం అయితేనేమి, ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ, తానే పోలీసు, తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు, చివరికి తనదే గవర్నమెంటు, తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము, తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్లోకి పోతాం. సో ఇవి బై అండ్ లార్జ్ ఎజెండా ఐటమ్స్. సుదీర్ఘంగానే ఉంటుంది, బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే. నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని, ఒక మినీ కలెక్టరేట్ లాగా వీటిని ప్రజాపాలనకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి సవిత. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా డీడీఓ ఆఫీసులన్నీ, కార్యాలయాలన్నీ 77 కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక పక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మరి రూరల్ డెవలప్మెంట్, అన్ని విభాగాలని ఒక చోట ఏర్పాటు చేయడం, డివిజన్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం, మినీ కలెక్టరేట్ లాగా ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలి. ఒక పక్క కేంద్రం నుంచి వస్తున్న నిధులు, రాష్ట్రం నుంచి వస్తున్న నిధులు, సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అందుతుందా లేదా ప్రజలకని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కారం చేయటానికి మరి ఇది
మంచి నిర్ణయము మరి డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దానితో పాటు మరి కొన్ని సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ అధికారులు పడుతున్న ప్రమోషన్స్ రాక వారు పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం చేసి వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వటం కూడా మరి అధికారులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు మా కష్టాలు తెలుసుకొని మాకు ప్రమోషన్స్ ఇచ్చారు, మేము కూడా అదే నిబద్ధతతో మరి ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం గారికి మరి గౌరవంగా మరి పేరు వచ్చే విధంగా కమిట్మెంట్తో మేము పనిచేస్తామని కూడా అధికారులు తెలియజేశారు. ఇది అన్ని ఆ డిపార్ట్మెంట్ అన్ని గొడుగు కిందకి తీసుకురావడం వల్ల ప్రజా సమస్యలు ప్రజలు గ్రామీణ అభివృద్ధి జరగటానికి చాలా బాగుందన్న విషయం కూడా తెలియజేస్తుంది. ఇలాగే కాన్ఫరెన్స్ కాల్పుడు వీడియో కాన్ఫరెన్స్లో కూడా అందరం కూడా సహచర మంత్రులుగా వచ్చి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. నాలుగు కోట్ల మధ్య 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి సాధించిందని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. అందరికీ నమస్కారం. ఫేక్ జగన్, ఫేక్ ప్రచారాలు
నెలకు 2 నెలలకు ఒకసారి రావడం, అది కూడా చార్టర్డ్ ఫ్లైట్లో రావడం, వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేసి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. మహిళల గురించి, మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి, లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని, యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడతాం. ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ అనంతపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. రైతులు పండిన పంటలకి గిట్టుబాటు ధరలు లేక అల్లలాడతారు. తుఫాన్లతో, వరుస కరువులతో పంటలు నష్టపోయి పంట నష్ట పరిహారం అందక, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందక, మరి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజనకు సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తారన్నారు. అంటే ఈ 2 ఏళ్ళకి 40,000 ఇచ్చి ఉండాలి. అందులో ఇప్పుడు కేవలం 10,000 ఇచ్చారంటే 30,000 అందక, కనీసం నాణ్యమైన విత్తనాలు అందక, యూరియా అసలే కనపడక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, రైతుల కోసము నాణ్యమైన విద్యుత్తును అందజేయాలనేసి పోయిన ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా మా రాప్తా నియోజకవర్గానికి 6 సబ్స్టేషన్లను తీసుకొని వచ్చాను. మరి రైతులు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడతాంటే ప్రకాష్ రెడ్డి 6 సబ్స్టేషన్లు తెచ్చినాడయా, ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు ఒక టర్లో 6 సబ్స్టేషన్లు తీసుకురాలేదని చెప్పాల్సింది పోయి పరికరాల మీద నేను శాంక్షన్ చేయించి, నేను టెండర్లు పిలిపించి, నేను కాంట్రాక్టర్లతో పనులు మొదలు పెట్టించి, ఏ కాంట్రాక్టర్ అయితే అప్పటికి మిగిలిన 5 సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేశాడో అదే కాంట్రాక్టర్తో ఈ పనులు నేను చేపిస్తే, ఆ పనులు పూర్తయినాక దాదాపు సంవత్సరం తర్వాత నిన్న మా ఊరికి పోయింది పరికరాల సంస్థతో. ఊరికి పరికరాల సంస్థ వస్తుంది, వచ్చినాక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, గొడవలు పెట్టుకోవాలా, ఊర్లో కక్షలు పెట్టాలా, గొడవలు జరగాల, ఇవన్నీ కోరికలు ఉన్నాయి. ఆమెకి రానికుండా అడ్డుకుంటే బాగుంటుందని మా గ్రామస్తులు చెప్తే గౌరవంగా వచ్చి కొనియండి,
ప్రజాప్రతినిధిగా ఆమె హక్కును మనం అందుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి పని ఆమె చేసుకొని కొన్ని నేను చెప్పినాం. ఆమె వచ్చింది ఊరికి, ఊర్లో మాచర్లపట్నం నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు 36,70,000 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి. పేదలకు వైద్యాన్ని దూరం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు జగన్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య అన్నారు. ఓకే అమ్మా సార్, అందరికీ నమస్కారం అండి. నేను 10th క్లాస్లో ఫస్ట్, నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్, నేను డిగ్రీలో ఫస్ట్. మళ్ళీ చెప్పనా? నేను 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎవరు మాటలు ఇవి? మొన్న 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 సీట్లు గెలుచుకొని అసెంబ్లీ కూడా రాకుండా వెనకడుగు వేసిన పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవన్నీ ఓకే. 10thలో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, డిగ్రీలో కూడా ఫస్ట్ అనుకుందాము. ఓ జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ ఏ కాలేజీలో ఏ స్కూల్లో చదివావు? సమాధానం చెప్పగలవా? ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివావు? జూనియర్ కాలేజీ చెప్పాలి కదా పేరు. ఏ కాలేజీలో చదివావు? డిగ్రీలో ఫస్ట్ ఓకే అనుకుందాం ఫస్ట్ అని. ఎక్కడ ఏ కాలేజీలో చదివావు? అది మాత్రం అడగకూడదట. ఆయన ఫస్ట్ అంటే నమ్మాలి. 10th, ఇంటర్, డిగ్రీలో. నేను ఈరోజు ఆయన ప్రెస్ మీట్ మాట్లాడిన దాన్ని 3 గంటలు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రెస్ మీట్ చూచిన తర్వాత అందులో నా గురించి వర్లరామయ్య అనే నా గురించి ఆయన ప్రస్తావించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇతను ఆట్టే చదువుకోలేదు. 10th ఇంటర్మీడియట్ ఎక్కడో డిమ్కీ కొట్టి ఉంటాడు. లేకపోతే చదువు లేనివాడు మాత్రమే వర్లరామయ్య గారు మాట్లాడింది అర్థం చేసుకోలేక, అవగాహన లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. చదువుకున్నవాడైతే వర్లరామయ్య గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? వర్లరామయ్య గారు ఎప్పుడు తప్పు మాట్లాడరే, ఆయన భాష సమంజసంగా ఉంటుందే అని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తూ ఉన్నా. వర్లరామయ్య గారు ఈ పరకామణి కేసులో ఎవరో జడ్జి గారు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆ విషయం కూడా దర్యాప్తు చేయండి అని అడిగారు. అంటే తప్పేంటయా? ఆట్టే చదువు రాని జగన్మోహన్ రెడ్డి గారు, ఆట్టే చదువుకోని జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఉంది అందులో? ఇప్పటికీ అంటున్నాను నేను, అసలు ఈ పరకామణి కేసు ఇంత సీరియస్ కేసుని లోక్ అదాలత్లోకి తీసుకో. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.